గుర్తులన్నీ కరెక్ట్ గా ఉన్నాయట. చూడిదారు కూడా అలాగే ఉందని చెప్తున్నారు బక్సు. అంతేరా, ముగిసింది. వీడితో పాటు మన ఎదురైనా రోడ్డు మీద పడి ఆటుకున్నాం. అది పిల్లలు ఎందుకురా తనతో కోపగిస్తున్నావు? ఇప్పుడు చూడు రే బాకీ, హాస్పిటల్ సీసీటీవీ కెమెరాల్లో మన మొహాలు కనిపిస్తాయి. బక్సు ఎవరు బక్సు ఈ సమయంలో? పోలీసునే అనుకుంటున్నా. బక్సు ఎవరు? హలో బక్సా, అవును. ఎలా ఉన్నావురా? ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఊరు నుంచి లాంగస్ అన్న ల్యాండ్ దాసనా? ఓ మీరా? అవునవును. కొత్త నంబర్ నుండి వచ్చిందా, అందుకనే. అదే చెప్పండి అన్న. అందరూ ఇక్కడికే వచ్చిండొచ్చు కదా? అవునవును, కుర్రాళ్ళందరూ వచ్చారు. ఆ మరుసటి రోజు పని ఉండడం వల్ల. అలాగే చెయ్యి. మరేం లేదు, ధనమక్క కొడుకున్నాడు అక్కడ. ఎందుకన్నా? ఏమైందన్నా? మరేం లేదు, రేపు మన పాప బెంగళూరు వస్తుంది కదా, వాళ్ళమ్మ దుబాయ్ వెళ్తుంది కదా, అందుకని తినడానికి ఏమైనా ఇవ్వాలని వస్తుంది. అలాగా? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అనే వాడు నాతోనే ఉన్నాడన్నయ్య. అందుకే నీకు ఫోన్ చేశాను. ఉండండి ఇస్తాను. ఫోన్ ఇవ్వ. ఈ బక్సు ఏమైందిరా? మాట్లాడు ల్యాండ్ దాస్ అన్నయ్య, మాట్లాడు. ఎందుకురా వారితో మాట్లాడాలి? మాట్లాడు మామా, మన అన్నయ్యే కదా. మాట్లాడరా. హలో. అరే బంగారం, ఏంటన్నా అన్నట్టు నువ్వు ఎలా ఉన్నావు? అంకుల్ బాగున్నాను అంకుల్. బాగుంటావు, పెళ్లి చేసుకున్నావు కదా. సుబ్బు మీ అక్కకి ఫోన్ చేయరే. అక్క, సుబ్బు హ్యాడ్ ఎ రిలేషన్షిప్. అబ్బాయి కొంచెం మంచి అబ్బాయి కాదు. కోప్పడకండి ప్లీజ్. నేను సుబ్బుని జాగ్రత్తగా చెన్నైకి పంపిస్తాను. మీరు కొంచెం కోప్పడకుండా తన్నే చూసుకోండి. చెన్నైలో వాళ్ళక్క భర్త ఒక పేరు మోసిన క్రిమినల్ లాయర్. క్రిమినల్. అక్కడెవరు కింద పడిపోయారు, పడండి. ఏం కాదు, కంగారు పడకండి. నీళ్ళు తీసుకురారా. ఏం కాదు, కంగారు పడకండి. మూసుకోండి. ఏయ్, వాడు కావాలా వద్దా? ఏయ్, కావాలా వద్దా? కుమార్, ఫోన్లో ఉన్నవని కాపీ చేయి. అంత పెద్దోడువా నువ్వు? పబ్లిక్ కొట్టి కార్లో ఎక్కించా. రేయ్, సీసీటీవీ ఫుటేజ్ దొరకనివ్వరా, అప్పుడు ఉంటుంది నీకు. రేయ్, ఎవడ్రా నువ్వు? తను 6 నెలలు నాతో పాటు జీవించింది. తన ఫోటో, వీడియో, ఆడియో అన్ని డాష్లు నా దగ్గర ఉన్నాయి. తీసి నెట్లో ఎక్కించమంటావా? సీసీటీవీ ఫుటేజ్ తోటి నువ్వు ఏమీ చేయలేవు. నీ వల్ల అయింది చేసుకో. మనం వెళ్ళకూడదు, వాడినే రప్పించాలి. లివిన్ అంటే వర్క్ అవ్వదు. మ్యారేజ్ అని క్రియేట్ చేయి. రే, నువ్వు కంప్లైంట్ టైప్ చేయి. ఫోటోస్ అన్నిటిని అటాచ్ చేయి. మ్యారేజ్ సర్టిఫికెట్ని రెడీ చేయండి. డీబీ వేద్దాం. డొమెస్టిక్ వైలెన్స్. లోకల్ పోలీస్ స్టేషన్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని సెట్ చేయి. ఇప్పుడు కోర్టులో కేసుని ఫైల్ చేద్దాం. సమ్మన్ ఊరికి వెళ్ళిన వెంటనే ఆ ఊర్లో ఆ చేతులు తీసుకున్నట్టే నువ్వు సంతకం పెడుతున్నావు. ఆ సమ్మన్ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ప్రెగ్నెన్సీ విషయం ఇప్పుడు చెప్పొద్దు, చెప్తాం. ఇప్పుడు వస్తాడు చూడు, రప్పిస్తాను. నేనే మేడం. ముందు బయలుదేరారు. మేడం, మేము ఎందుకు రావాలి? మేము ఏం
మాట వినపడంలా? ఊర్లో గనక తెలిస్తే నేను ఇంక అక్కడ తిరగలేనురా. మా నాన్నకి గాని తెలిస్తే నువ్వు బెంగళూరులో పీకింది చాలు, ఇక తిరిగి వచ్చామని చెప్తారా. వెతుక్కుంటూ వచ్చారంటే అయ్యో. ఎలాంటి కేసు పెట్టిందో తెలియట్లేదే మామా. ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. హత్య చేసినా పర్లేదురా, ఒక ఆడపిల్లని ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. పసిపిల్లలు కోర్టుకొచ్చారు, మనసు నుండి దాన్ని తుడిచేయగలవా? ఏంట్రా ఏంట్రా నువ్వు ఇలా చేసావు? మేము ఎలారా గౌరవంగా బతికేది? ఇక్కడికి వచ్చాక పరువేంటి చాలదన్నట్టు లబోదీపం అని ఏడిస్తే ఉపయోగం ఏంటి? అంతేకాదు నీకు బీపీ కూడా ఉంది. కళ్ళు తిరిగి పడితే హాస్పిటల్కి తీసుకెళ్లాలా, కేసు గురించి చూడాలా? ఇలా చూడమ్మా రాతమ్ముడు, మన ఊరు అబ్బాయి ఇక్కడ లాయర్ గా పనిచేస్తున్నాడు. రా. ఏయ్, తనని లోపల ఉండమను. లోపలే కూర్చో. ఇందులో కూర్చోమను. కూర్చోమనవే. కూర్చోవే, కూర్చో. దట్స్ ఆల్ యువర్ అన్నయ్య, ఇక్కడే ఆగండి. డివి నంబర్ 15 2021. డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా. ఓకే. Your Honor, I'll just explain this case one more time. This is the case between modern culture and reality. Complainant Subbu ఇక accused ఇద్దరు కలిసి పనిచేశారు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లో అది లవ్వుగా మారింది. ఇద్దరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. సో బెంగళూరులో పెళ్లి చేసుకుని దాన్ని రిజిస్టర్ కూడా చేశారు యువర్ ఆనర్. దానికి తగ్గ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఆవిడ లైఫ్ని బాగా లీడ్ చేశారు. బట్ తన మ్యారేజ్ విషయాన్ని తను సీక్రెట్గా మెయింటైన్ చేయలేకపోయారు. అక్యూజ్డ్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీకి తన రిలేషన్షిప్ గురించి తెలిసేలా చేసింది. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ప్రెస్టీజ్ ఇష్యూ అయింది. వెంటనే వాళ్ళు బయలుదేరి కోయంబత్తూరుకు వచ్చారు. ఎప్పట్లాగే వాళ్ళ అమ్మాయి మీద డౌరీ హరాస్మెంట్ జరిగింది. అది మాత్రమే కాకుండా పెటిషనర్ని అనరాని మాటలతో తిట్టి, బెదిరించి, కొట్టి. సి షీఈస్ ఇన్కాపబుల్ టు స్టాండ్ యువర్ ఆనర్. ఓకే, ఇది ఒక యంగ్ కపుల్ ప్రాబ్లం కదా. మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లోనే వెళ్ళొచ్చు కదా. దేనికోసం మీరు ఇంత దూరం కోర్టుకు వచ్చారో అర్థం కావట్లేదు. సారీ లార్డ్షిప్, ఇప్పటికీ ఈ కంప్లైంట్ ఇవ్వడానికి డిలే చేసుంటే వీళ్ళందరూ ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవారు. ఆ తర్వాత మా క్లయింట్కి ఎలాంటి ఒక సోర్స్ ఉండేది కాదు. అందువల్లే ఈ వారెంట్కి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. సో A1 సరెండర్ అయ్యేంత వరకు కో అక్యూజ్డ్ A2, A3, A4 వీళ్ళ ముగ్గురిని రిమాండ్లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాట్ ఈస్ యువర్? మై లార్డ్, ఈయన చెప్పేదంతా చాలా స్ట్రేంజ్గా ఉంది మై లార్డ్.
వీళ్ళు చెప్పేదంతా నిజమని మనం ఎలా నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమా కాదని మనం చెక్ చేయాలి కదా. వీళ్ళు ఏ బెంగళూరు ఆఫీసులో ఎంతకి ఎలా కొన్నారో మనకెలా తెలుస్తుంది? పెటిషన్ లాయర్ మిస్టర్ రుద్రన్ సార్ చెప్పిన దాంట్లో ఒకే ఒక నిజం ఉంది సార్. ఆయన కథలో వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులోనే పనిచేశారు. బట్ దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యువర్ ఆనర్. సమ్మన్ ఇచ్చానని చెప్పారు కదా యువర్ ఆనర్, కానీ అది మా దగ్గరికి రానేలేదే. ఈ రోజు వరకు రాలేదు. నా క్లయింట్కి సంబంధించిన ఎవరు ఆ సమ్మన్లో సైన్ చేయలేదు యువర్ ఆనర్. అదే నిజం. ఏవన్నీ ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు, కానీ దానికి కూడా మాకు అవకాశం కావాలి కదా. బికాస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ జాండీస్ యువర్ ఆనర్. ఆయన హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకొని ఇక్కడికి రావడానికి 10-15 రోజులైనా పడుతుంది యువర్ ఆనర్. అండ్ అగైన్ ఐ వాంట్ టు మేక్ మై పాయింట్ క్లియర్ యువర్ ఆనర్. దే వర్ జస్ట్ ఫ్రెండ్స్. హియర్ దే ఆర్ జస్ట్ మేకింగ్ ఆఫ్ స్టోరీస్ టు కార్నర్ మై క్లయింట్ యువర్ ఆనర్. intervene, my That's all, my lordship. lord. ఈ ఫోన్లో ఒక ఆడియో ఉంది, మీరే వినండి. Let me examine the process. The court is adjourned for 10 minutes. ఏంటనే వాడు ఇలా మాట్లాడాడు? ఏంటి మనోజ్, ఏదైనా చెప్తేగా తెలిసేది. అనయ్య, వాడు ఫోన్ సెక్స్ లో మాట్లాడాడనయ్య. టీ షర్ట్ విప్పు, అది విప్పు అని. అదంతా కుర్రాళ్ళ కదా. అయ్యో అన్నయ్యానికి అర్థం అవుతుందా లేదా? ఆ అమ్మాయి టీ షర్ట్ విప్పు అని చెప్తున్నాడు అన్నయ్య. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలో చెప్పు. మంచి ఎవిడెన్స్ దొరికిందన్న వాడికి. వాడిని మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు. మరి ఎలా వాడికి బెయిల్ దొరుకుతుంది? ఈ ఆడియో మొత్తం విన్నాను. మీరు చెప్పినట్టుగా సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా లేదది. ఇట్ ఈస్ సమ్ వాట్ అబౌవ్ దట్. మీరు ముందు ఏవన్నీ ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత మిగతావి చూద్దాం. ఏవన్నీ ప్రొడ్యూస్ చేసేంత వరకు కో అక్యూజ్డ్ ధనం, బృంద, శంకర్ ఈ ముగ్గురు వ్యక్తులకు 15 రోజులు రిమాండ్ విధిస్తున్నాను. మై లార్డ్, మేము ఒక 3 రోజుల్లో ఏవన్నీ ప్రొడ్యూస్ చేస్తాం. ఆలోపు వీళ్ళ ముగ్గురికి మాత్రం బెయిల్ ఇవ్వమని ఏమండి, అడుగుతున్నాను. కొద్దిసేపటి క్రితమే కదా 10 రోజులు టైం అడిగారు. పచ్చ కామెర్లు ఏమైనా 3 రోజుల్లో తగ్గిపోతాయా? అది కాదు, ఎలాగోలా నేను మీరంతా లోకంలో లేని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ముందు మీరు ఏవని ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం. ముగ్గురిని 15 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను.